పరిశుద్ధుడైన దేవుడి యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన అత్యధిక కృపను బట్టి ఎంతగానో దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి దేవలోని దర్శనం అని ఆచే టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి ఈ దేవలోని దర్శనం ఆచరించిన టీవీ కార్యక్రమం అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చాలామంది ఫోన్ల ద్వారా తెలియపడుతున్నారు. ఆత్మీయంగా బలపరచబడడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని వారు ఫోన్ ద్వారా తెలియపరిచి, అలాగే చాలామంది కూడా ప్రార్థన ద్వారా అతి సహాయం ద్వారా కూడా మాకు ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. దాన్ని బట్టి ఎంతగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాలకి మీరు సహకారం చేస్తున్న వారందరూ కూడా యేసుక్రీస్తు నామమున మీకు ఆశీర్వాదం అనుగ్రహించబడుతుందని చెప్పగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు భక్తులు చూసినట్లయితే సమూయేలు భక్తుల గురించి మరి మనం జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశం పేరు దేవునికి పరిచర్య చేసిన సమూయేలు అనే అంశాన్ని బట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితే అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, జీవమగళ్ళ మా ప్రభువా, మరొకసారి మీకు వేలాది స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు మీరు మా పక్షాన నుండి ప్రభు ఈరోజు ఏర్పాటు చేయబడిన సమయంలో ఇదిగో తండ్రి నాయన యెహోవాకు ఆయన పరిచర్య చేసిన సమయాల గురించి కొన్ని విషయాలు మాకు తెలియపరిచి ప్రభాని నామను గణపరచుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాం. సమయాలు ప్రభు మీకు ఎలా ఉపయోగపడి ఉన్నారు, మీరు ఇచ్చిన ఆధిక్యతలు ప్రభా ఏ రీతిగా సద్వినియోగపరుచుకొని ఉన్నారు, దేవునికి నాయనకి పరిచర్య చేసే సమయాల విషయంలో ఏ రీతిగా మాతో మాట్లాడుతారో మీ చిత్త ప్రకారం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. అలాగే దేవలోని దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకొంటున్నాను మా తండ్రి, ఆమెన్. అన్న గర్భము ధరించి నెలలు నిండిన తర్వాత, దినాలు నిండిపోయిన తర్వాత ఓ కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితే అనుకొని వారి సమూయేలు పేరు పెట్టింది. గమనించిన ప్రేమ దేవుని పిల్లలు హన్నా యొక్క జీవితం చూసినట్లయితే మరి క్రైస్తవ లోకానికి హన్నా గురించి కానీ సమూయేలు గురించి కానీ తెలియని వారు ఎవరు కూడా లేరు. మరి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే ఎల్కానా అనే ఒక ఆయన ఉన్నారు. ఆయనకు 2 భార్యలు. ఒక ఆమె పేరు హన్నా, రెండో ఆమె పేరు చూస్తే పెనిన్నా. మరి హన్నాకి అయితే పిల్లలు లేరు కానీ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. హన్నాకు పిల్లలు లేకపోవడం వలన తన సవితని ఆమె చూసినట్లయితే కానీ పెనిన్నా అన్నాను ఎంతగానో చూసినట్లయితే అపాసము చేసి బాధ కలిగించే పరిస్థితుల్లో ఆ పెనిన్నా చేసేది. ఈ అన్న చాలా హృదయంలో నొచ్చుకొని హృదయంలో బాధపడి ఎంతో దుఃఖక్రాంతులై ఉంది, మనోవేదంతో ఉండేది. ఎంచేతనే పిల్లలు లేరని చెప్పేసి ఒక మరి ఆలోచనతోటి దిగులుతోటి అలా చూసిన మనోదుఖంతో ఆమె తన జీవితం కొనసాగిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మరి బలి అర్పించడానికి కానీ పాపపరా నిమిత్తం వాళ్ళు ఏటేటా సిలువ మందిరానికి వెళ్తున్న సమయంలో ఆ రోజుని మరి పెనిన్నా కూడా అన్న కూడా వెళ్ళడం జరిగింది. పెనిన్నా చూసిన అన్నను కొద్దిగా శోధించడం జరిగింది. ఆ శోధనలో మరి అన్న యొక్క హృదయం చాలా మరి చూసిన దుఃఖపరచబడి గాయపరచబడినట్లుగా మన బైబిల్లో మనం చూస్తూనే ఉన్నాం. దానివలన అన్నకు చాలా బాధ కలిగి ఇంటికి వచ్చి చూసినట్లయితే చాలా కన్నీరు కాచి ఆహారం కూడా తీసుకోకుండా అలా మంచం మీద పడి ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పరిస్థితులు చూసినా తన భర్త అయినట్టు ఎలకాన వచ్చాడు, విచారంగా ఉన్నామని చెప్పి అడిగితే తనలో నుండి దుఃఖాన్ని దిగమింగుకొని చూసినట్లయితే కానీ దాని అలాగ ఉన్నట్లుగా ప్రస్తుతంగా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ దుఃఖం ఎవరు కలిగించారంటే పెనిన్నా కలిగించిన దుఃఖాన్ని చూసిన హృదయంలో మనోవేదన కలా చేసినప్పుడు కూడా చాలా కన్నీరు కాచి ఆమె చూసినట్లయితే కనుక ఉన్నట్టు అలాగే కన్నీరు కాచి చూసినట్లయితే ఆమె జీవితం కొనసాగుతుంది. ఆమె పరిస్థితుల్లో ఆమెకు ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసిందంటే కనుక ఈ లోకంలో జీవితకాలం అంతా కూడా గొడ్రాళ్ళకునే దానికంటే సర్వసృష్టికి అయితే దేవుడేనంటే ప్రభు దేవుడిని నేను అడిగి సంపాదించుకోవాలి ఒక కుమారుడిని అని చెప్పేసి ఆమె కుమారుడు కావాలని చెప్పి మాత్రమే దేవుడి సన్నిధిలో ఆమె ప్రార్థన చేయడం జరిగింది. ఏ రీతిగా ప్రార్థన చేసిందో తెలుసా? ఆహారం పుచ్చుకోకుండా ఒకటి, రెండో చూసినట్లయితే కానీ బహు దుఃఖాక్రాంతురాలై ఉండి దేవుని సన్నిధిలో ఏం చేసింది, కన్నీరు విడుచుతూ దుఃఖముతోటి ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడి సన్నిధిలో ఆమె కోరుకున్న కోరికని తెలుసు, అయ్యా నాకు మగబిడ్డను నాకు అనుగ్రహించు, మగబిడ్డ నాకు ఇచ్చినట్లయితే కనుక వాడు బతుకు దినమన్నింటిలో కూడా తల మీద మంగళకత్తి రాకుండా కనుక క్షౌరం చేయించుకోకుండా ఆ బిడ్డను నేను పెంచి పెద్ద చేసి ఆ బిడ్డను చూసినట్లయితే నేను సమర్పించుకుంటాను, ప్రతిష్ఠ చేస్తానని చెప్పేసి అన్న ఏం చేసింది, దేవుడి సన్నిధిలో దుఃఖాక్రాంతురాలై ఉంది. ఆమె మొక్కుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె మొక్కుకున్న మొక్కుబడి దేవుడు ఆలకించాడు.
అలాగే ఆమె ఆహారం తీసుకోకుండా ఆ శిలోయం అనేటువంటి మందిరంలో మరి గమనించిన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెను జ్ఞాపం చేసుకున్నాడు. ఎవరినంటే కనుక అన్నాను జ్ఞాపం చేసుకొని ఉన్నాడు. అన్నాను జ్ఞాపం చేసుకొని ఏం చేశాడంటే మరి గమనించిన అన్న యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. అన్న యొక్క గర్భాన్ని దేవుడు తెరిచిన తర్వాత ఆ తెరవబడిన గర్భాన్ని బట్టి ఆమె దినములు నిండిన తర్వాత ఓ కుమారుని కన్నది. అంటే దేవుడి సన్నిధిలో ఆమె ఆహారం తీసుకోకుండా బహు దుఃఖాక్రాంతులై ఉండి మరి కన్నీటితో వేదనతో తనలో ఉన్న బాధను బట్టి ఆమె చూసినట్లయితే మనోవేదనతో మనోదుఖంతో ఆమె దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. గమనించిన ప్రియమైన దేవుని పిల్లారా, మరి మన జీవితంలో మనకి ఏదైనా అవసరమైనప్పుడు మరి సాధారణంగా ప్రార్థన చేయడం కాదు, కానీ అన్నా వలె ఆహారం తీసుకోకుండా కన్నీరు కాచి అలాగే చూసినట్లయితే మనోదుఖం కలిగిన వారు ఉండి అలాగే దుఃఖాక్రాంతంతో మనకు కావాల్సిన అవసరం నిమిత్తమే మన వేదనతో దుఃఖంతో కన్నీరు కాచి ఆ ప్రార్థన మనం చేసినట్లయితే కనుక ఆ ప్రార్థన అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించి మన అవసరంతో తీర్చేటువంటి వాడు. అన్న యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, గర్భాన్ని తెలిసిన దేవుడు. అలాగే నిన్న తర్వాత ఆమె ఒక కుమారుని కన్నట్లే చూస్తున్నాం. కుమారుడు యెహోవానికి స్వాస్థ్యం అని బైబిల్ తెలియపడుతున్నది. ఆమె ఎవరైతే కావాలని కోరుకొని ఉందో అదే ప్రకారం కుమారుడిని మాత్రమే దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. మరి యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితే కనుక వీరికి సమూయేలు అని పేరు పెట్టినట్లుగా ఇప్పుడు మనం చదువుకొని ఉన్నాం. ఆమె లేనిటువంటి తన సంతానాన్ని బట్టి ఆమె గుడ్రోలతనాన్ని జ్ఞాపం చేసుకొని ఆమె హృదయంలో మనోవేదనతో దుఃఖముతో ఉండి కన్నీరు కాచి ప్రార్థించి అప్పుడు ఏం చేసిందంటే లేని సంతానాన్ని ఆమె పొందుకున్నదని గమనించినట్లయితే ఓ కుమారుని సంపాదించుకున్నట్లు మనం చూస్తున్నాం. సంపాదించుకున్న కుమారుణ్ణి యెహోవాకు ప్రతిష్ఠని చేస్తానని చెప్పే ఉద్దేశంతో అన్న సిద్ధపడింది. పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను ప్రభువుకి సమర్పించి నేను తిరిగి వస్తానని చెప్పి తన భర్త కూడా చెప్పడం జరిగింది. అన్న యొక్క భక్తి చాలా ప్రాముఖ్యమైనది. అన్న యొక్క జీవితం కూడా చాలా విలువైనది. దేవునికి తన కుమారుని ప్రతిష్ఠ చేస్తానని చెప్పింది. అదే ప్రకారం ప్రతిష్ఠ చేసినట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సమూయేలు పాలు విడిచిన తర్వాత దేవుని యొక్క మందిరంలో చూసినట్లయితే యాజకుడైన ఏలీ యొద్దకు ఇక్కడ చూసినట్లయితే ఎవరు తీసుకెళ్ళి సమూయేలు అని అన్న తీసుకొని వెళ్ళింది. తీసుకొని వెళ్ళి అయ్యా నేను ఒక దినాన్ని ఇక్కడ నేను ప్రార్థన చేసుకుని నన్ను చూశారు కదా, ఆ చూసిన స్త్రీని నేను కాబట్టి నా పుట్టిన కుమారుడికి సమూయేలు కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను దేవుడికి ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఆవిడ బతుకు దినంలో కూడా దేవుడిని ప్రతిష్ఠ చేయబడిన వాడని చెప్పేసి ఆ ఏలికి ఈ అన్న ఏం చేస్తుంది తెలుసా, ఈ బాలుడే ఉన్నప్పుడు చిన్నతనం ఉన్నప్పుడు చిన్న బిడ్డను సమూయేలుని ఏం చేస్తుంది దేవుడికి సన్నిధిలో ప్రతిష్ఠ చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచ్చే మనం చదువుకుందాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తాను బతుకు దినములన్నింటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కానీ ప్రతిష్ఠించబడినటువంటి సమూయేలు అక్కడ తల్లి దగ్గర ఉన్నాడో ఆ తల్లి దగ్గర ఉన్న బిడ్డను మరి ఏలికి చూపించి యెహోవాకు నేను ప్రశ్నించాను అని చెప్పేసి అన్నప్పుడు ప్రశ్నించబడిన తర్వాత చూసినట్లయితే వెంటనే ఆ సెకండ్ చూసినట్లయితే సమూయేలు సర్వసృష్టికైతే దేవుడు మొక్కినట్లుగా ఇక్కడ మనం చదువుకొని ఉన్నాం. చిన్నతనమును పాలు విడిచిన దగ్గర నుంచి కూడా సమూయేలు గమనించలేదు దేవుడి తల్లిలో ప్రార్థించినట్లు చూస్తూనే ఉన్నాం. అలాగే దేవుడికి మొక్కుకునే జీవితము సమూయేలుకి మరి ఎప్పుడు ఉందంటే పాలు విడిచిన దగ్గర నుంచి కూడా దేవుడికి ఒక ఆధిక్యతను సమూయేలుకి అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ సమూయేలు యొక్క పుట్టుక గురించి మనం నేర్చుకొని ఉన్నాం. అలా సమూయేలు చూసినట్లయితే కనుక దేవుడికి ప్రతిష్ఠించబడిన సమయాన్ని బట్టి కూడా మరి మాటలు మనం నేర్చుకొని ఉన్నాం. సమూయేలు అంటే అసలు ఎవరు ఏంటి అనే ఒక పరిశీలన మనం చేసినట్లయితే కనుక సమూయేలు అంటే కానీ దేవునికి మొక్కుకొని అడిగబడినటువంటి వాడని అర్థము. సమూయేలు అంటే కనుక మరి సమూయేలు యొక్క తండ్రి ఎల్కానా, సమూయేలు యొక్క తల్లి పేరు హన్న. సమూయేలు లేవి గోత్రము కలిగినవాడు. సమూయేలు ప్రవక్తలలో మొదటివాడు, న్యాయాధిపతులలో ఆఖరివాడు. సమూయేలు నివాసం ఎక్కువ ఉండేవాడు అంటే కనుక రామ అనేటువంటి గ్రామంలోని సమూయేలు నివాసం ఉండేది. అంటే ఎలకన ఎక్కువ ఉండేవాడు కాబట్టి సమూయేలు కూడా ఆ రామ అనేటువంటి గ్రామంలో మాత్రమే అతని నివాసం ఉండేటువంటి వాడు. పుట్టిన బిడ్డను అన్న మాట ప్రకారమే అన్న చూసినట్లయితే కానీ దేవుడు సమర్పించుకుంది. తన జీవితం అంతా కూడా దేవుని మందిరంలోనే కొనసాగుతుంది. దేవుని యొక్క మందిరం కొనసాగుతున్న సమూయేలు జీవితము ఎలా కొనసాగించాడో ఆ విషయాలు మనం నేర్చుకుందాం. మరి మొట్టమొదటి చూసినట్లయితే కనుక సమూయేలు పరిచర్య చేసేటువంటి వాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచ్చి మరి మనం చదువుకుందాం. తరువాత ఎల్కానా రామాలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాను.
అయితే బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తుండేను. యథాప్రకారం ఎలకన తన ఇంటికి తను వెళ్ళిపోవడం జరిగింది. అలాగే అన్న చూసినట్లయితే కానీ బాలుడైన సమయం తీసుకొని వచ్చి ఏలీకి అప్పగించి దేవుడు ప్రతిష్ఠ చేసినట్లుగా సమర్పించుకున్నట్లుగా ఆమె తెలియపరచడం జరిగింది. సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే కనుక యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసేటువంటి వాడు. సమూయేలు ఏ వయసులో ఉన్నాడని చిన్న బాలుడుగా ఉన్నాడు. బాలుడు ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరంలో అయితే దేవుడికే పరిచయం చేస్తున్నాడు. గమనించండి దేవుని పిల్లారా, ఎంత గొప్ప అద్భుతం. అంటే హన్నా యొక్క ఆశ అంతా కూడా తన కుమారుడు పుట్టినప్పటి నుంచి పాలు విడిచినప్పటి నుంచి కూడా తన కుమారుడు దేవుడి తందులోనే ఉండాలి, దేవుడి సన్నిధిలో ఎదగాలి, దేవుడి సన్నిధిలోనే మరి చూసినట్లయితే కనుక అభివృద్ధి అవ్వాలి, దేవుడి తందులో దేవుడితో సహవాసం చేయాలి, దేవుడి తందులో నా బిడ్డ కనిపించాలి, దేవుడితో కలిసి జీవించాలి, ఆ దేవుడి సన్నిధి మాకు నా బిడ్డకు ఎంతో ప్రాముఖ్యమైన నా బిడ్డ ఆ దేవుడితో కూడా కలిసి ఉండాలి అని చెప్పి ఆశతో హన్నా చూసినట్లయితే ఆ సమూయేలు దేవుడి ప్రతిష్ఠ చేయగానే మరి యాజకుడైన ఏలితో కూడా కలిసి సర్వసృష్టికి అయితే దేవుడికి పరిచయం చేస్తూ ఉన్నాడంట. అంటే గమనించండి ఎంత గొప్ప అద్భుతమో. అంటే అన్న యొక్క కుమారుడు మరి దేవుడు యొక్క పరిచయం చేస్తుంటే మన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఏంటి దినాల్లో తల్లిదండ్రుల వారు గమనించిన ప్రేమ దేవుని పిల్లలారా, మన పిల్లలను చూసినట్లయితే కనుక ఈ సమయంలో ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే మన పిల్లలు ఎలా ఉన్నారో తెలుస్తా, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కొంతమంది పిల్లలు చూసినట్లయితే టీవీ దగ్గర క్రికెట్ మ్యాచ్ చూస్తూనే ఉన్నారు. కొంతమంది పిల్లలు చూసినట్లయితే కనుక మరి టీవీ దగ్గర సీరియల్స్ చూస్తూనే ఉన్నారు. కొంతమంది పిల్లలు చూసినట్లయితే కనుక సినిమా హాల్ దగ్గర ఉన్నారు. కొంతమంది పిల్లలు చూసినట్లయితే కనుక క్లబ్బుల దగ్గర ఉన్నారు. కొంతమంది పిల్లలు చూసినట్లయితే కనుక బోర్డుల దగ్గర ఉన్నారు. ఇలాగ అసభ్యకరమైన కార్యాలు చేసేయండి ప్రాంతాల్లో మన పిల్లలు అయితే ఉన్నారు. కానీ అన్నా కుమారుడు అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? దేవుని యొక్క మందులు ఉన్నాడు, సర్వసృష్టికి అయితే దేవుడికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ సమయాలకి సహకారంగా మరి కూడా ఉన్నటువంటి వారు ఎవరంటే యాజకుడు ఏంటంటే ఏలి. చూసారా, సాధారణమైన వ్యక్తులు కాదండి, ఈ లోక సంబంధ మనుషులు కాదండి, ఈ లోక సంబంధముగా జీవించేటువంటి స్నేహితులు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ప్రజలు కానీ, ఈ లోక సంబంధ బంధువులు కానీ, ఈ లోక సంబంధం మనవారుగా రక్త సంబంధులు కానీ అక్కడ లేరు. కానీ ఎవరున్నారంట? సర్వసృష్టికి అయితే దేవుడికి సన్నిధిలో యాజకత్వం చేసేటి ఏలితోటి సహవాసంలో ముందు కొనసాగుతున్నాడు ఈ బాలుడైన సమూయేలు. కాబట్టి సహవాసానికి వయసుతో నిమిత్తం లేదండి. కాబట్టి వయసుతో నిమిత్తం లేనండి సమయంలో బాలుడై ఉన్నప్పుడు సమూయేలు చూసినట్లయితే సర్వసృష్టికి అయితే దేవుడికి పరిచయం చేసే విషయంలో ముందు కొనసాగుతూనే ఉన్నాడు. మన పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో పరిచయం చేసేటువంటి వారికి ఉండాలి. ఈ దినాలు తల్లిదండ్రులు వారే దేవుడి సన్నిధిలో పరిచర్య చేయలేని స్థితులు ఉంటే మరి తల్లిదండ్రులు లాంటి వారు పరిచర్య చేయకపోతే పిల్లలు పరిచర్య చేస్తారా? కానీ ప్రభువు యేసుక్రీస్తు చూసినట్లయితే కనుక సర్వసృష్టికి అయితే దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి మనుషులుగా పుట్టి మరి ఆయన వచ్చి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? పరిచర్య నేను చేయించుకోవడం రాలేదు, కానీ పరిచర్య చేయడానికి అనేకులు వారికి క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి లోకానికి వచ్చాయని చెప్పి ప్రభువు యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడారు. అంటే ఈ లోకంలో కానీ ఎందుకు వచ్చాడంటే పరిచర్య చేయడానికి వచ్చారు. అలాగే దేవునికి పరిచర్య విషయంలో మందిరం విషయంలో ఆయన పరిచర్య చేయడం కూడా జరిగింది, మందిరాన్ని బాగు చేయడం కూడా జరిగింది. కానీ మన జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే మరి తల్లిదండ్రులు వారే పరిచర్య చేయకపోతే పిల్లలు ఎలా పరిచర్య చేస్తారు? నీ పిల్లలు గమనించండి, అక్కడెక్కడ తిరిగి అల్లరి తిరిగి చెడ్డబెట్టి తీసుకుని వచ్చి కుటుంబం మీదకి లేనిపోయిన శోధన సమస్యలు తీసుకుని దానికంటే నీ పిల్లలను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో దేవుడి పరిచయం చేసే పిల్లలుగా తీర్చిదిద్దాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి, మేము దేవుని పిల్లలు కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడంటే ఈ సమూయేలు యాజకుడైన ఏలితో కూడా కలిసి సర్వసృష్టికి అయితే దేవుడికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరొక మాట మనం చూసినట్లయితే కనుక సమూయేలు ఎక్కడున్నాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూనే ఉన్నాడు. గమనించండి, ఎలాగున్నాడంట? దేవుడి యొక్క సన్నిధిలో సమూయేలు ఎదుగుతూనే ఉన్నాడు. సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనము. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెను కనెను. అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఇప్పుడు బాలుడైన సమూయేలు ఎక్కడున్నాడంట? సర్వసృష్టికి అయితే దేవుడి సన్నిధిలో ఎదుగుతూనే ఉన్నాడు, దేవుడితో సహవాసం చేతూనే ఉన్నాడు. అలా యాజకుడితో సహవాసం చేసి దేవుడి మందిరంలో ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడి మందిరంలో ఎదుగుతున్న వారు ఎలా ఉంటారంట? పచ్చని ఒలివల చెట్టు వల్ల వారి జీవితం ఉంటుంది, ఆశీర్వదించబడే జీవితం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించి మన పిల్లలు కూడా ఎక్కడ ఎదగాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే జీవితం మన పిల్లలకు ఉండాలి. వారు తీసుకుని దేవుడి సన్నిధికి అప్పచెప్పాలి, అలా దేవుడి సన్నిధిలో పరిచయం చేయించాలి. దేవుడి సన్నిధిలో మన పిల్లలు ఎదగాలి. దేవునికి స్తోత్రం. మరో మాట చూసినట్లయితే కనుక సమూయేలు దేవుని యొక్క దయ యందు
వర్ధిల్లుతూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనము. బాలుడగు సమూయేలు ఇంకాను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడంట. అది గమనించండి. అంటే ఇప్పుడు ఒక పక్కన చూసినట్లయితే దేవుడికి దయ ఉంది, ఓ పక్కన చూసినట్లయితే మనుషులకు దయ ఉంది. అప్పుడు ఏం చేద్దాం, దేవుడి యొక్క మందిరంలో వర్ధిల్లుతూ ఉన్నాడు, అప్పుడు దవ్వుతూనే ఉన్నాడు. అలా ప్రేమ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చూసినట్లయితే దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతున్నట్లే బైబిల్ చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు యేసుప్రభు అంతటి వారికి దేవుని దయ అవసరమైంది, మనుషుల దయ అవసరమైంది. మరి మనకి ఎవరు కావాలంటే మనకి దేవుని దయ మనుషుల దయ కూడా అవసరం. అంత గొప్ప అద్భుతం గమనించిన ప్రేమ దేవుని పిల్లారా, ఈ రీతిగా చూసినట్లయితే కనుక సమూయేలు దేవునికి ప్రసిద్ధించబడిన తర్వాత మరి దేవుడికి పరిచర్య చేయడానికి, దేవుడి తనుదులు ఎదడానికి, దేవుడికి దయను పొందుకొని ఆ ప్రకారం వర్ధిల్లడం కూడా సమూయేలు ముందు కొనసాగుతున్నాడు. మరొక మాట చూసినట్లయితే కనుక సమూయేలు బాల్యములోనే దైవవాకు ప్రత్యక్షత కలిగిన వాడిగా అనుభవం కలిగిన వాడు మనం చూస్తున్నాం. అనగా సమూయేలు బాల్యంలో ఉన్నప్పుడే దేవుడే స్పష్టంగా మరి చూసినట్లయితే ఈ సమూయేలుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూసినట్లయితే కనుక మరి దేవుడు ఏం చేస్తే తెలుసా, సమూయేలు అని చెప్పి 3 సార్లు పిలిచాడు. 3 సార్లు పిలిచినప్పుడు కూడా దేవుడు యొక్క మాటను గుర్తించలేని సమూయేలు మరి ఏలి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను పిలిచారని అడిగితే అప్పుడు ఏలేం చెప్పాడు తెలుసా, నేను పిలవలేదని చెప్పి అన్నాడు. ఎవరైనా పిలిచినట్లయితే నీ దాసుడు ఆలకించుతున్నాడు, సెలవు ఏమని చెప్పేసి నువ్వు అని చెప్పి అంటాడు. అప్పుడు 4వసారి దేవుడు యొక్క వాక్కు మరి సమూయేలు పిలవడంతోటి సమూయేలు వెంటనే చెప్తాడో తెలుసా, అయ్యా నీ దాసుడు ఆలకించుతున్నాడు, మరి ఆజ్ఞ సెలవు ఏమని చెప్పి అంటాడు వెన్న సమూయేలు. అంటే దేవునితో మాట్లాడడానికి వయసు నిమిత్తం లేదు, కానీ బాలుడై ఉన్నప్పుడు సమూయేలు దేవుని యొక్క వాక్కు యొక్క ప్రత్యక్షతను అనుభవించడం మనం చూస్తున్నాం. చిన్నతనంలోనే బాలుడైన సమూయేలు దేవుడితో మాట్లాడాడని గొప్ప అద్భుతం. నీ పిల్లలు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ వయసులో ఉన్న పిల్లల చేతులు చూస్తే సరే సెల్ ఫోన్లు ఎక్కువ ఉన్నాయి దినాల్లో. ఏంటి సెల్ ఫోన్లు ఉండి ప్రతి ఒక్క వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్లు పట్టుకు చేస్తుంది తెలుసా, గంటల తరబడి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు మీరు అడిగారా? ఎప్పుడైనా మీ పిల్లలను పరీక్ష చేశారా? ఎప్పుడైనా మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఎప్పుడైనా మీరు చూసారా అంటే లేదు. కానీ తల్లిదండ్రులు సెల్ల కొన్ని చేస్తున్నారు, కానీ స్త్రీ పురుషులని భేదం లేకుండా వారు గంటల తరబడి ఆ సెల్లో మాట్లాడుతుంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్న ప్రశ్న ఏనేనండి పిల్లలకి నువ్వు అడిగావా? ఓ తల్లిదండ్రులారా ఒకసారి గమనించండి దేవుని పిల్లారా. కానీ సమూయేలు అయితే మనుషులతో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడా? సర్వసృష్టికి అయితే దేవునితో బాలుడు ఉన్నప్పుడే సమూయేలు మాట్లాడాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. కాబట్టి ఈ రీతిగా చూసినట్లయితే కనుక ఆ దినాల్లో మరి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవడము అరుదు. అయినప్పుడు కూడా ప్రత్యక్షము అని దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్ష తరచుగా తటాసించడం కూడా లేదు. కానీ మరి గమనించండి దేవుని పిల్లల పరిస్థితిలో దేవునికి మనసొమ్మునంటే మందులు దేవం ఆరిపోక ముందుగానే సమూయేలు పండుకుంటున్న సమయంలో దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. ఆ వాక్కునే విన్నాడు ఈ సమూయేలు. వీళ్ళు దేవుడితో మాట్లాడాడు. అప్పుడు దేవుడు వెన్న చూసినట్లయితే కనుక ఏలి కుమారుల మీదకి రాబోతున్న భయంకరమైనటువంటి శిక్ష ఉగ్రతను అప్పుడు సమూయేలుకి దేవుడు బయలుపరచాలని చూస్తున్నాం. జరగబోతున్న సంగతులను ఏలికి చెప్పలేదు, కానీ ఎవరు చెప్పాడంట? సమూయేలు దేవుడు మాట్లాడి తెలియపరిచాడు. అంత గొప్ప అద్భుతం. అంటే జరగబోతున్న దానిని ముందుగానే మరి సమూయేలుకి దేవుడు తెలియపరిచాడంటే సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే బాలుడై ఉన్నప్పుడు చూసినట్లయితే సమూయేలు ఇప్పుడు ఏమైపోయాడు చూసినట్లయితే అద్భుతంగా గమనించి దేవుడితో మాట్లాడటం, దేవుడి పరిచర్య చేయటం, దేవుడి సన్నిధిలో ఎదగడం, దేవుని దయ్యందని వర్ధిల్లవడం, ఈ రీతిగా చూసిన తన జీవితాన్ని అనేక మంది వరకు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి సమూయేలుకి దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, గమనించట్లయితే కనుక యూదుల చరిత్రలో ఘనమైన పదవులన్నింటినీ కూడా సమూయేలుకి దేవుడు అనుగ్రహించాడు. అందులో ఏమిటంటే మొట్టమొదటి ఒక ప్రవక్త, తర్వాత చూసినది ఒక యాజకుడు, తర్వాత చూసిన ఒక ప్రార్థనాపరుడు, తర్వాత చూసిన ఒక న్యాయాధిపతిగా, ఈ రీతిగా చూసినట్లయితే కనుక అనేకమైన ఆశీర్వాదకరంగా మరి సమూయేలును దేవుడు చేసి తెలుసా, మరి అత్యధికమైన ఆధిక్యత ద్వారా మరి అభివృద్ధి పొందినట్లు చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ సమూయేలు రాజులను అభిషేకించే గొప్ప తరుణాన్ని కూడా సమూయేలు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రీతిగా బాలుడై ఉన్నప్పుడే మరి గమనించిన దేవుడి తండ్రిలో ఉన్నటువంటి సమూయేలు గమనించిన దేవుని ఎంతగా ఆశీర్వదించబడాలని ఎంతగా ఎదిగాడు. మరి మన పిల్లలు అలాగే ఆశీర్వదించబడి ఎదుగుతున్నారంటే అలాంటి స్థితి మన పిల్లలకు లేదు. కాబట్టి తల్లిదండ్రులు మీరు పిల్లల ఎడల బహుజాగ్రత్తగా శ్రద్ధ కలిగి మరి ఉండాలని మరొకసారి మీ ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాం.
అంత మాత్రమే కాదు కానీ చూసినట్లయితే దైవవాక్కు ప్రత్యక్షత కలిగిన సమూయేలు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు వయసు ఎంతో తెలుసా? 12 సంవత్సరాలని చరిత్ర తెలియపరుస్తున్నది. అంటే 12 సంవత్సరాల వయసులోనే సమూయేలు దేవుడితో మాట్లాడాడు అంటే బాలుడే ఉన్నప్పుడే. కాబట్టి గమనించండి దేవుని పిల్లారా. కాబట్టి దేవుడి యొక్క ప్రత్యక్షతను చెవులార వినే దేవుడి యొక్క వాక్కును బట్టి సమూయేలుకి ఇచ్చిన ఆధిక్యతను ఎలా సద్వినియోగపరుచుకున్నాడు, సమూయేలుకి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను ఏ రీతి సద్వినియోగపరుచుకున్నాడు, అలాగే సమూయేలు దేవుడికి ఏ రీతికి ఉపయోగపడి ఉన్నాడు, సమూయేలు దేవుడు ఏ అధిక్యతలు ఇచ్చి ఉన్నాడు, అవన్నీ కూడా వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. వాటి పరిపూర్ణంగా మనం నేర్చుకుందాం. అంతవరకు కూడా ప్రార్థనతో సిద్ధపడి ఈరోజు కొన్ని విషయాలు మాత్రమే తెలియపరచడం జరిగింది. కాబట్టి పరిపూర్ణంగా మాత్రం వచ్చేవారు మనము ధ్యానం చేసుకునేలాగా సిద్ధపడి కలిగి ఉందాం. అటువంటి కృపతో మనం ఉండేలాగా, అనగా సమూయేలు గురించి పరిపూర్ణ దేవుడు మనం నేర్పించడానికి ముందు కొనసాగుతుంది. ఎందుకంటే సమూయేలు మరి సూచన ఎఫోదు ధరించుకున్నటువంటి మాట, మరి సమయాన్ని అన్నీ కూడా వచ్చే వారాన్ని ఎఫోదు ఎందుకు ధరించుకున్నాడు, దేవుడు ఎందుకు ఎఫోదుని మరి సమూయేలు కనిగించబడ్డాడు, ఆ విషయాన్ని వచ్చే వారం అన్నీ కూడా మీకు పరిపూర్ణ తెలియపరచడం జరుగుతుంది. మరి యూదుల చరిత్రలో మరి ఘనమైన పదవులన్నింటినీ కూడా సమూయేలు దేవుడు అనుగ్రహించాడు. అందులో మొట్టమొదటి ప్రవక్త అనేది, రెండవ సూచనది యాజకుడు, మూడవ సూచనది కనుక ప్రార్థనాపరుడు, నాలుగవ సూచన న్యాయాధిపతి. ఈ రీతిగా సమూయేలును దేవుడు హెచ్చించారు. అంత మాత్రమే కాదు కానీ సమూయేలుకి మరి గమనించి బాలుడై ఉన్నప్పుడే ఎఫోదును ధరించుకునే ధన్యత కూడా సమూయేలు దేవుడు అనుగ్రహించారు. ఆ విషయాలన్నీ కూడా వచ్చేవారు మరి పరిపూర్ణంగా మనం నేర్చుకుందాం. కాబట్టి అంతవరకు కూడా ప్రార్థన సిద్ధపడాలని విన్న వాక్యాన్ని బట్టి కొద్ది విషయాలు మాత్రం మనము నేర్చుకున్నాం. కాబట్టి వాటి నిమిత్తం మరి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, జీవమగలిగిన మా ప్రభువా, మరొకసారి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు తెలియబడిన మాట బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇగో సమూయేలు గురించి ప్రభు మేము ధ్యానం చేసుకున్నప్పుడు సమూయేలు పుట్టుక ఏమైనదో, సమూయేలు ఏ రీతిగా పుట్టి ఉన్నాడు క్రైస్తవులందరికీ తెలుసయ్యా. అయినప్పుడు మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన మీకు వందనాలు. సమూయేలుకు ఉన్నటువంటి లక్షణం తండ్రి నాయన ప్రతిష్ఠించబడిన అనగా నీ యొక్క మందిరంలో నీకు ప్రతిష్ఠ చేయబడిన తర్వాత మందిరంలో ఆ మందిరం నుంచి ప్రారంభమైన తన పరిసర విషయంలో ఏ రీతిగా సమూయేలు ఎదుగుతున్నాడో ఆ మాటలు కొన్ని విషయాలు మాత్రం మనం నేర్పించావు. కాబట్టి విన్న మాటలు బట్టి మీకు ఎంతగానో వందనాలు. అలాగే యూదుల చరిత్రలో ప్రభు ఘనమైన పదవులన్నీ కూడా సమూయేలుకు అనుగ్రహించినట్లుగా ఆత్మీయంగా తండ్రి వచ్చేవారు మేము నేర్చుకోవడానికి మాకు తండ్రి నాయన సమయాన్ని అనుగ్రహించండి. వాటి నిమిత్తం తండ్రి మర్మములతో కూడిన విషయాలు మాకు నాయన బయలుపరిచి ప్రభు ఆత్మీయమైన జీవితంలో సమూయేలు వల్ల మేము ఉద్యోగము బయట ప్రభుని ఉపయోగపడే పాత్రలు ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచమని, అలా ఇచ్చిన తండ్రి ఆధిక్యతను ఎలా సమూయేలు సద్వినియోగపరుచుకున్నాడు అటువంటి సద్వినియోగపరుచుకునే జీవితం కూడా మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. అలా దవలవన్నీ దర్శనం ఆచార్య టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామను మీరు ఘనపరచుకోమని యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకొస్తున్నాను మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వరక కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు మనకి ఆయన బిడ్డలకు ఈ సమయంలో దవలవన్నీ దర్శనం ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుకుని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడి మీద దీవించను గాక. ఆమెన్. మీరు ఇంతవరకు వినినటువంటి దేవుడి యొక్క వాక్యము మీ ఆత్మ జీవితములకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. ఆ ప్రార్థన అవసరాలు 3 విధాలుగా మాకు మీరు తెలియపరిచినట్లయితే వాటిని మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటి చూసినట్లయితే లెటర్ ద్వారా మీరు మాకు తెలియపరిచినట్లయితే మా ప్రార్థన పొందిన వారు మీకు కొరకు ప్రార్థిస్తారు. ఫోన్ ద్వారా కానీ మీరు నాకు ప్రార్థన కోరినట్లయితే నేను మీ కొరకు ఫోన్లో ప్రార్థన చేయడం జరుగుతుంది. మూడో చూసినట్లయితే కనుక వ్యక్తిగతంగా మీకు గృహదర్శనం చేసి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే మేము తైలం రాసి మీ సమస్యలు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ 3 విధాలుగా ప్రార్థన అవసరాలు మీరు మరి సద్వినియోగపరచుకోవాలని మరొకసారి మీ ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క దవలవన్నీ దర్శనం ఆచార్య టీవీ కార్యక్రమంకు ఆర్థిక సహాయం మేము చేయాలని ఆశించినట్లయితే మరి ఫోన్ నెంబరు వాళ్ళని అడ్రస్ టీవీలో చూపిస్తున్నా కూడా సంప్రదించండి. ఆర్థిక సహాయం చేసినట్లయితే కనుక దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక వాగ్దానాన్ని మేము మీకు పంపించడం జరుగుతుంది. ఆ వాగ్దానాన్ని బట్టి మీ కుటుంబము ఆత్మ సంబంధమైన జీవితం ఆశీర్వదించబడి అనేక వారికి ఆశీర్వాదంగా మార్చబడతారు. అటువంటి కృప మీకు అడిగించబడాలని మేము కోరుకుంటూ ఈ మాటల మీద తెలియపడుతున్నాం. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆ అడ్రస్ రెవరెండ్ తేడా రఘు, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, సాంసూరపేట 3వ వీధి, తుమ్మలావ, రాజమండ్రి. మా సెల్ నంబర్ 8019214735.
మరియు 8142599827. నీ కృపా నాకు చాలును యేసయ్యా. నీ కృపా నాకు చాలును యేసయ్యా. కృపలేనిది నేను బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిది నేను బ్రతుకలేనయ్యా. నా కృప నేను విడిచిపోదని, కృప వెంబడి కృపను నీవు నాకిచ్చితివి. నా కృప నేను విడిచిపోదనే, కృప వెంబడి కృపను నీవు నాకిచ్చితివి. నీ కృపా నీ కృపా నీ కృపా